పిఆర్పి అనేది మీరు ఇప్పుడు 2017లో తీసుకొచ్చాను అంటున్నారు. అంతకుముందు తొక్కేశారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. సో, ఈ పిఆర్పి పద్ధతి అనేది చాలా మందికి తెలీదు. మీ దగ్గరకొచ్చేవరకు నాకు కూడా తెలీదు పిఆర్పి పద్ధతి. అసలు ఆ పద్ధతి ఎలా ఉంటుంది? ఆ ట్రీట్‌మెంట్ ఎలా చేస్తారు? ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే, సార్ మీరు మోకాలు అరిగిపోతే ఫైనల్‌గా మోకాలు ఆపరేషనే చేసుకోవాలి. మనకిప్పుడు హైదరాబాద్ సిటీలో ఒక్కొక్క స్ట్రీట్‌కి ఒక 10 మంది ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేస్తారు. జనాల్లో కూడా ఎటువంటి కాన్సెప్ట్ వచ్చిందంటే, ఏముంది మోకాలు అరిగిపోయింది, ఇంకా ఫైనల్గా ఆపరేషన్ అయితే చేసుకోవాలి, ఆమె బాగుంది ఆపరేషన్ చేసుకొని, ఈమె బాగుంది పద చేసుకుందాం అన్నది అందరికీ ఇదైపోయింది. కానీ ఒక్క చిన్న విషయము అందరు గమనించాల్సింది ఏంటంటే, మీకు మోకాల్లో నొప్పి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్న హక్కు ఏంటంటే, అరే నా మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది అంటే, మోకాల్లో ఏమి చెడిపోవడం వల్ల లేదా ఏది దెబ్బతినడం వల్ల నా మోకాలు నొప్పి వస్తుందని మీ అందరికీ ఆ డౌట్ రావాలి. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గర పోయినప్పుడు, అమ్మ మోకాలు అరిగిపోయింది, నువ్వు ఆపరేషన్ చేసుకోవాలా ఇంజెక్షన్ చేసుకోవాలి ఏదన్నా కానీ ఒకటి అడగండి, సార్ నా మోకాల్లో ఏమైంది సార్, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నాకు నొప్పి వస్తుంది, మోకాల్లో ఏమేమి ఉంటాయి అని అడిగితే ఆ డాక్టర్ గారు మీకు చెప్తారు. అప్పుడు లాజికల్గా మనము ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో మీరే డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది మోకాలు. ఈ మోకాల్లో 2 ఎముకలు ఉంటాయి, పెద్ద ఎముకలు 2. ఓకే, ఈ 2 ఎముకలు మధ్యలో ఈ బ్లూగా కనపడుతుంది కదా, ఈ 2 ఎముకల మధ్యలో ఈ బ్లూగా కనపడుతుంది కదా, ఈ బ్లూగా కనపడేదే కార్టిలేజ్. ఈ సైడ్లో ఉన్నవి లిగమెంట్స్, ఈ తెల్లగా ఉన్నది మెనిస్కస్. దీనిపైన మజిల్స్ ఉంటాయి. 2 ఎముకలు ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, మెనిస్కస్ ఉంటుంది, మజిల్స్ ఉంటాయి. ఈ బ్లూగా ఉన్నది కార్టిలేజ్. మోకాలు అరిగిపోయింది అంటే ఏంటంటే, ఈ కార్టిలేజ్ గుజ్జు అరిగిపోతుంది. ఈ గుజ్జు అరిగిపోతే నొప్పి ఎందుకు వస్తుంది? ఈ గుజ్జు అరిగిపోతే ఈ 2 ఎముకలు ఆటోమేటిక్గా దగ్గరకు వస్తాయి, దగ్గరకు వచ్చి నీకు నొప్పి కలుగు చేస్తాయి. సో ఈ గుజ్జు అన్నది ముఖ్యమైన కారణం, ఇదే కల్ప్రిట్. సో ఇది అరిగిపోతే ఎముక రాసుకుంటే మీకు నొప్పి వస్తే ఆపరేషన్లో ఇదంతా తీసేస్తారు. అరే నా ఎముకలు బాగున్నాయి, నా లిగమెంట్స్ బాగున్నాయి, నా మెనిస్కస్ బాగుంది, నా మజిల్స్ బాగున్నాయి, ఈ గుజ్జు అరిగిపోయిన దానికి మోకాలంతా ఎందుకు తీయాలి సార్ అని ఒకసారి అడగండి ఆ డాక్టర్ని. ఎందుకు ఆపరేషన్ చేసుకోవాలి సార్? ఈ అరిగిపోయిన గుజ్జుని మళ్ళీ పెంచుకుంటే సరిపోదా? ఇప్పుడు అరిగిపోయిన గుజ్జు ఎట్లుంటుంది, ఇగో ఇట్లుంటుంది. ఇది చూడండి, ఎర్రగా అయింది అది, ఇది నార్మల్గా ఉంది, ఇది ఎర్రగా అయింది. ఈ ఎర్రగా అయిన పార్ట్ని, ఎర్రగా ఉంది చూసారు ఇక్కడ, ఈ ఎర్రగా అయిన పార్ట్ని మళ్ళీ నార్మల్గా ఇట్లా కానీ చేసుకున్నాం అనుకో పని అయిపోతుంది. మొత్తం మోకాలంతా ఎందుకు తీసుకోవాలి? సో లాజిక్ ఇది. చిన్న ఇంజెక్షన్ తోటి మీ బ్లడ్లోని చిన్న చిన్న కణాలు ఉంటాయి, ప్లేట్లెట్స్ అని. ఆ ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొచ్చి ఆ అరిగిపోయిన పార్ట్లో వేస్తే అది మళ్ళీ నార్మల్ చేస్తుంది, మళ్ళీ గుజ్జు వస్తుంది. మిగతా పార్ట్ ఏవి డ్యామేజ్ కావు, ఇంపాసిబుల్. అటువంటి డ్యామేజ్ కాని దానికి మోకాలంతా ఎందుకు తీయాలా? సో సింపుల్. అదే కాన్సెప్ట్తో 40 సంవత్సరాల క్రితం పిఆర్పిని ఎవరో మహానుభావులు కనిపెట్టారు. అది కనిపెట్టింది కూడా ఆర్థోపెడిక్ డాక్టర్సే. ఈ సర్జరీ వచ్చి దాన్ని పైకి రానివ్వలేదు. సో సర్జరీ దాని కారణాలన్నీ చెప్పాను నేను. సో నేనేం చేశాను, అరే ఇంత మంచి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఇంతమంది ఆపరేషన్ చేసుకొని, కొంతమందికి టేబుల్ మీదే ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఇన్ఫెక్షన్స్, తర్వాత బ్లీడింగ్, అవి సరిగ్గా సెట్ కాకపోవడము, భయంకరమైన నరకం లాంటి నొప్పి, ఇవన్నీ ఎందుకు మనం బాధపడాలి అని ఈ ట్రీట్మెంట్ని నేను మళ్ళీ తీసుకొచ్చాను. సో అది పిఆర్పి జరగడానికి ముఖ్యం. అంటే ఈ గుజ్జులో ఏ పార్ట్ అయితే అరిగిపోయిందో ఆ పార్ట్ని మిషన్స్ ద్వారా కనిపెట్టి అక్కడ కానీ ఇంజెక్షన్స్ తోటి ఆ కణాలని, ప్లేట్లెట్స్ మీద ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ చేస్తే ఎటువంటి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి మోకాలు కోత అవసరం లేదు, ఎటువంటి నొప్పితో మీరు ఏ వయసులో అన్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పిఆర్పిని మీరు ఇంజెక్షన్తో క్లియర్ చేస్తాము ఆ ట్రీట్మెంట్తో అని చెప్పేసి అంటున్నారు. కానీ చాలా మందికి అదొక అపోహ, ఒక్క చిన్న ఇంజెక్షన్తోని ఎలా క్లియర్ చేస్తారు ఆ పెయిన్ని అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇచ్చే ధైర్యం ఏంటి అసలు ప్రజలకి? సింపుల్ చెప్తున్నాను. మనకి ఇప్పుడు మీరు 30-35 ఇయర్స్ వచ్చాక ఒక 2-3 తెల్ల ఎంటుకలు వచ్చి ఉంటాయి జుట్టులో, ఏం చేస్తారు?
అవి మటుకు పీకేస్తారు. మొత్తం గుండు కొట్టించుకోరు కదా. అదే పొలం వేశారు, పొలం వస్తుంది, కలుపు మొక్కలు వచ్చాయి, కలుపు పీకుతామా, మొత్తం పొలం లేపేస్తామా? అదేవిధంగా మీ మోకాల్లో అరిగిపోయినా లేదంటే మోకాల్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అది చిన్న పార్టే కాబట్టి మోకాలంతా మార్చుకోవాల్సిన అవసరం లేదన్నది కాన్సెప్ట్. సరే సార్ మోకాలు మార్చుకోం, ఆ అరిగిపోయిన పార్ట్ని ఏం చేస్తారు సార్ అంటే మీ రక్తంలోని కణాలతోనే దాన్ని మళ్ళీ పెంచవచ్చు. అది సైన్స్. సరే సార్ మీరు మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఎట్లా నమ్మకం కలుగుతుంది ఇది అరిగిపోయిందని పెంచుతారు? మీరు రాగానే మీకు ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కానింగ్లో ఏం తెలుస్తుంది అంటే మీ మోకాల్లో నేను చెప్పిన 5 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 5 పార్ట్స్లో ఏ పార్ట్ దెబ్బతినింది అనేది ఫస్ట్ కనుక్కుంటాం. 99% ఆఫ్ ద టైమ్స్ కార్టిలేజ్ గుజ్జు అరిగి ఉంటుంది, ఒక 1% వేరే లిగమెంట్స్ కూడా దెబ్బతినడం వల్ల నొప్పి రావచ్చు. ఈ గుజ్జు అరిగిపోయిందా లేదా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ గుజ్జు ఎక్కడ అరిగిందన్నది నెక్స్ట్ తెలుసుకోవాలి. ఆ అరిగిన గుజ్జు ఎంత అరిగిందని దాని మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకు? మనము ఏదైతే మీ బ్లడ్లోని సెల్స్తో అక్కడ వదులుతున్నామో ఆ పార్ట్ మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఇది అరిగిపోయింది, ఇక్కడ అరిగింది, ఇది ఎర్రగా అయింది. ఇప్పుడు నేను మీ బ్లడ్లోని తీసుకున్న పార్ట్ ఈ ఎర్ర దానిలో వదలాలి. ఎక్కడన్నా ఆల్రెడీ నార్మల్గా ఉన్న దాంతో వేస్ట్. సో ఈ పార్ట్లో ఆ కార్టిలేజ్ మందం ఎంత ఉందో చూసుకుంటాం. మామూలుగా అయితే వయసులో ఎంత ఉండాలి, మీకు ఎంత ఉంది, ఎంత అరిగిపోయింది, ఆ అరిగిపోయింది మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఎంత పెరుగుతుందని ప్రతిసారి స్కాన్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడు నమ్మకం ఏంటి అంటే కార్టిలేజ్ ఎక్కడ అరిగింది, గుజ్జు ఎక్కడ అరిగింది, దాని మెజర్మెంట్ ఎంత, అది మీ వయస్సుకి ఎంత ఉండాలి, ఇప్పుడు మీకు ఎంత ఉంది, అది ఎంతవరకు పెరిగితే మీకు నొప్పి తగ్గుతుంది అన్నది అంతా కూడాను డీటెయిల్డ్గా పేషెంట్కి వివరించి డీటెయిల్డ్గా ఈ స్కానింగ్ ద్వారా ప్రతిసారి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్కి చెప్తా ఉంటాం. ఈరోజు ఫస్ట్ సిట్టింగ్ చేసాము, నెక్స్ట్ సిట్టింగ్ వచ్చేసరికి చూడమ్మా మీది అంత తగ్గి ఉంది, ఇప్పుడు పెంచాము, ఇంత పెరిగింది, కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలి, మీ నొప్పి ఎంత తగ్గింది, ఇంకా తగ్గుతుంది, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన యాక్షన్, ఇట్లాగా ఒక ప్రాసెస్లో జరిగేది. ఇట్లా బ్లడ్ తీసుకొని కొంచెం అది ఏదో ల్యాబ్లో చేసి టపక్కనేగానే మ్యాజిక్లా ధడ్ అని గుజ్జు పెరగనట్టు జరగదు. ఒక పద్ధతిలో పెరుగుతుంది. ఎందుకంటే ఎంత నెమ్మదిగా గుజ్జు పెరిగితే అన్ని సంవత్సరాలు అది ఉంటుంది. సో ఈ సిస్టమ్ అంతా కూడా ఉన్న సెంటరే ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. దీంట్లో దగ్గర 10 మంది డాక్టర్లు ఉంటారు, నాతో పాటు 10 మంది నర్సులు ఉంటారు, ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉంటారు, డైటీషియన్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, టెలికాలర్స్ ఉంటారు. ఇంత సిస్టంలో ఇంత మెటిక్యులస్గా ఈ పిఆర్పి పద్ధతిని చేస్తేనే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా ఏదో ఆ బ్లడ్లోని సెల్స్ తీసుకొని ఇష్టం వచ్చిన చోట ఎక్కడంటే అక్కడ వేస్తే పనిచేయదు. సో అందుకని అంత జాగ్రత్తగా చేస్తే పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు మళ్ళీ నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు, ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో సార్ ఇప్పుడు ఈ పిఆర్పి దీని ట్రీట్మెంట్కి అంటే బెనిఫిట్స్ ఏంటి సార్? బెనిఫిట్స్ ఏముంది, మనకి మోకాలు నొప్పి తగ్గాలి, షోల్డర్ నొప్పి ఉంటే షోల్డర్ నొప్పి తగ్గాలి, స్పైన్ నొప్పి ఉంటే స్పైన్ నొప్పి తగ్గాలి, ఏ జాయింట్ పెయిన్ ఉన్నా కానీ ఆ పెయిన్ తగ్గాలి. ఇంకొకటి మళ్ళీ రాకూడదు, ఆ లోపల జరుగుతున్న పార్ట్ నార్మల్ అవ్వాలి, తర్వాత ఆ జాయింట్ వల్ల మనం చేసే పనులతో ఇబ్బంది ఉండకూడదు. సో ఇవన్నీ కూడా అంటే ఒక పెద్ద ఆపరేషన్ని వద్దు అని చెప్పి ఒక చిన్న ఇంజెక్షన్తోనే ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకొని అరగంటలో మళ్ళీ మీ పనులు చేసుకునేటట్టు కలిగించే సౌలభ్యం కలిగిన ట్రీట్మెంటే పిఆర్పి. ఇదే మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇంకా వేరే బెనిఫిట్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు సర్జరీలో ఎలాంటివి? ఇప్పుడు చూడమ్మా, సర్జరీ అనగానే ఏంటి సర్జరీ అంటే, ఇప్పుడు మోకాలు అరిగింది, మోకాలు కట్ చేస్తారు, బోన్స్ కట్ చేస్తారు, బోన్స్ తీసేస్తారు, మెటల్స్ పెడతారు, సిమెంట్ పెడతారు, సిమెంట్ వేస్తే అతుక్కుంటుంది మెటల్, సిమెంటు మెటలు కట్టింగు, అక్కడ లోపల జరిగే డిస్ట్రక్షను, నర్వ్స్ కట్ అవుతాయి, మజిల్స్ కట్ అవుతాయి, ఎంతో డ్యామేజ్ జరుగుతుంది అక్కడ. ఆ డ్యామేజ్ వల్ల కాంప్లికేషన్స్ జరిగే రేట్ ఒక 20% 30% ఉంటాయి. ఈ కాంప్లికేషన్ రేట్లోకి పోకూడదు అన్నదే ఈ ట్రీట్మెంట్. ఇవి పిఆర్పిలో ఏముంటుంది, 0 కాంప్లికేషన్. జరిగితే మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. మంచి దగ్గర 90 to 95% మనుషులకి 100లో జరుగుతుంది. ఇంక అంతకంటే బెనిఫిట్ ఏముంది? ఓకే.